నిజాయితీగల రైతు. ఒకప్పుడు చిన్న గ్రామంలో రామయ్య అనే రైతుండేవాడు. అతను బాగా బీదగా ఉండేవాడు. కొంచెం భూమి, 2 ఎద్దులు, చిన్న ఇంటితో జీవనం సాగించేవాడు. అయినా రామయ్యకు ఒక గొప్ప గుణం ఉండేది: నిజాయితీ. ఎప్పుడూ ఎవరినీ మోసం చేయడు, దొంగతనం చేయడు. గ్రామంలో అందరూ అతన్ని ఇష్టపడేవాళ్ళు. ఒకరోజు రామయ్య పొలం దున్నుతుండగా ఒక పాత మట్టి కుండ బయటకు వచ్చింది. అతను ఆ కుండను తీసి చూశాడు. బాగా పాతది, కాని బలంగా ఉంది. రామయ్య ఆలోచించాడు, ఇదిలో ధాన్యం పెట్టుకోవచ్చుగా. అతను కొంచెం కూరగాయలు దానిలో వేసి చూశాడు. మాయగా ఆ కుండ మొత్తం కూరగాయలతో నిండిపోయింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. తరువాత ₹1 వేశాడు. అలా మొత్తం రూపాయలుగా మారాయి. అతను గ్రహించాడు, అది ఒక మాయకుండ. అయితే రాత్రి ఆ కుండను భార్యకు చూపిస్తూ రామయ్య అన్నాడు, మనకు అవసరం ఉన్నంత మాత్రమే తీసుకుందాం. మిగతా వాటిని గ్రామానికి ఉపయోగపడేలా చూద్దాం. ఎక్కువ ఆశ మనకు మంచిది కాదు. అగలవలసినదంతా పేదవారికి ఇచ్చాడు, ఆలయానికి దానం చేశాడు. ఆ విషయం రాజుకి తెలిసింది. రాజు వచ్చి రామయ్యను కలిశాడు. రైతూ, నీ నిజాయితీని చూసి ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఒక నిజమైన మనిషివి అని చెప్పి రామయ్యకు ఎక్కువ భూమి, సంతోషంగా బతికేందుకు కావలసినదంతా ఇచ్చాడు. అప్పటినుంచి రామయ్య నిజాయితీగల రైతుగా అందరికీ ముద్దుగోడయ్యాడు. కథలోని నీతి: నిజాయితీతో ఉండే వారిని దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. దురాశ చెడుకు దారితీస్తుంది.